ట్యాపింగ్ కేసులో అనేక సంచలనాత్మక విషయాలు బయటపడుతున్నాయన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఫోన్ ట్యాపింగ్ అంశంలో రేవంత్ సర్కార్ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. తప్పు చేస్తే ఎంతటి వారినైనా జైలుకు పంపిస్తామన్న రేవంత్ వారిపై చర్యలెందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం పేపర్ లీక్ ఘటనల్లో చర్యలేవి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు లక్ష్మణ్. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో అనేక సంచలనాత్మకమైనటువంటి విషయాలు బయటపడుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వము ఎందుకో మరి పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అవన్నీ కూడా వెలికి తీస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు తిన్న సొమ్మంతా కక్కిస్తాం, ప్రజలకే పంపిణీ చేస్తాం, తప్పు చేస్తే ఏ స్థాయి వ్యక్తినైనా ఉపేక్షించేది లేదు, జైలుకు పంపించడం ఖాయమని పదే పదే మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ డైలాగులన్నీ ఎందుకు కనుమరుగైనాయి? ఇప్పుడు ఎందుకు ఇన్ని సంచలనాత్మకమైన నిర్ణయాలు బయటికి వస్తూ ఉంటే ఆ పోలీసు అధికారులు ఆనాడు వారు మరి ప్రభుత్వంలో బాధ్యులుగా వివరిస్తూ చేసినటువంటి అక్రమాలు అన్ని కూడా వెలుగులోకి వస్తూ ఉంటే మరి ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతూ ఉన్నది? కాళేశ్వరం మీద ఆ స్కామ్ మీద దర్యాప్తు అన్నారు, మరి విచారణ అన్నారు. అదే రకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రశ్నపత్ర లీకేజ్ మీద ఏ స్థాయి వ్యక్తి అయినా మరి ఉపేక్షించలేదన్నారు. ధరణి భాగవతం బయట పెడతాన్నారు. డ్రగ్స్ మాఫియాను ఆ రకంగా వాళ్ళు ఊచలు లెక్కిస్తామన్నారు.